కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంకోటి చేయించు, మాటలు మాట్లాడితే కాదు, బట్ట కాల్సి మొక్క మీద వేయడం కాదు. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉందన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెల కోసం ముఖ్యమంత్రి అయ్యండి ఆయన అన్నమాటని. నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏమి లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ మేము ఇప్పుడు అన్నవా? మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా? బొక్కు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? 2G ప్రకటనలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా? నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా? గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. మేము గజ దొంగలం కాదు, గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ. ఒక్కొక్కరిని ఎవరిని వదలము. మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో 2 ఒకటి కుటుంబ పార్టీలకు, 2 అవినీతి పార్టీలకు. ఖచ్చితంగా చివరి వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మేము ఫార్మా సిటీ ఎత్తేస్తా అని చెప్పావు కదా, మరి 15 రోజులలో ఫార్మా సిటీ ఎందుకు మళ్ళీ ఉంటుందని చెప్పాడో చెప్పాలన్నా. ఈ 15 వచ్చినటువంటి మతలబెందు ఫార్మా సిటీ, మరి ఫార్మా కంపెనీలు అందరూ కూడా వచ్చి కలవగానే మళ్ళీ ఫార్మా సిటీ అక్కడే కొనసాగుతుందని చెప్పడానికి మతలబెందో చెప్పాలి. ఇంత తొందరగా యూటర్న్ ఎందుకు వెళ్ళాడు? ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా ఫార్మసిటీ ఎత్తేస్తారని చెప్తే ఊరూరా రైతులు కేరింతలు వేస్తూ పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చూసి. ఎందుకంటే మా బతుకుల్లో ఈ కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తున్నదే అనుకున్నారు. మళ్ళీ మొన్న ప్రకటన రాగానే రైతులందరూ ఈరోజు మళ్ళీ తీవ్రమైనటువంటి ఆవేదనతో గురవుతున్నారు. కానీ ఈ యొక్క 15 రోజుల్లో ఎందుకు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం చెప్పాలి ఫార్మసిటీని? నెల రోజులు గడవక ముందే ఈ రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఫార్మా కంపెనీల లాబీకి భయపడ్డారా, లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు మూయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము.
కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, దుర్మార్గం చేసింది, ప్రజలను దోపిడీ చేసింది, ప్రజలను మోసం చేసింది. ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. దొంగ కానీ గజ దొంగ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వారిద్దరూ తోడు దొంగలు, వారిద్దరూ గజ దొంగలు. వాళ్ళు కావచ్చు, మీరు కలిసి పరిపాలన చేశారు. మేము దొంగలము కాము, గజ దొంగలం కాము, మేము మీ పాలిట యముళ్ళమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చూద్దాం, ప్రజలు ఉన్నారు కదా, చూద్దాము. ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ, అదే అంబర్పేటలో. డిపాజిట్ రాలా. ఎవరు? కేటీఆర్ చెప్పిండా? ఆయనను కూడా ఓడించిన నేను 3 సార్లు అంబర్పేటలో ఓడించిన, సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించిన. కేటీఆర్ సర్టిఫికేట్ ఎందుకు? దిక్కు దివారం లేకుండా పోతుంది ఈ పార్టీ. బిచాన ఎత్తేస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ అవసరం లేదు. ఈరోజు ఈ కుటుంబ పార్టీ, కరప్షన్ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో లేదు. ఇంకా ముందున్నది ముస్లింల పండుగ. చెప్తున్నా, ఏం అందుకే చెప్పాను కదా, ఏ రకంగా బినామని చెప్పాలి. మీరు బినామీ, మీ పార్టీ బినామీ. మీ పార్టీ వారితో కలిసి వ్యాపారం చేశారు, మీ పార్టీ వారితో కలిసి ఎలక్షన్లో పోటీ చేశారు. మేము ఎక్కడ బినామీ? కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు, ఎన్నో కలవలే, మీరన్నది కలిసి వచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్స్ ఇల్లు రికార్డు ఉంది. నేను చెప్తాను, రికార్డు చెప్పినాయి. BRS party is outdated party. BRS party is a farmhouse party. BRS party is a irrelevant party. Lok Sabhalo ఏ ఒక్క ఓటు BRS కేసినా అది నేను అనలేను, చెత్త కుప్పలు వేసినట్టే. ఇంకా వేరే మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు. ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది, వృధా అవుతుంది. ఒక ఎంపీ, 2 ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలి, దేన్ని చూసి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా, ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఈజ్ నరేంద్ర మోడీ. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్.